నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి కుంభకోణాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే తాజాగా మరో అవినీతి కుంభకోణం బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ ఐఎన్పిఆర్ కమిషనర్గా పనిచేసినటువంటి తుమ్మ విజయ్ కుమార్ రెడ్డికి పోలీసులు ఏసీబీ అధికారులు కూడా నోటీసులు పంపించడం జరిగింది. సాక్షి పత్రికకు, సాక్షి మీడియాకు ఆయన ప్రజాధనాన్ని కొల్లగొట్టి దోచిపెట్టారు అని చెప్పి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. సరైన సర్క్యులేషన్ లేకున్నా ఆ పత్రికకు ప్రకటనలు ఇచ్చారు అన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్న నేపథ్యంలో మరి ఆయన ఇంటికి నోటీసులు అంటించారు అంటున్నారు. అలాగే మెయిల్ ద్వారా కూడా నోటీసులు పంపించారు అంటున్నారు. ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుందా? మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇటు సాక్షి పత్రికకు, మీడియాకు దాదాపు 700 కోట్ల వరకు ప్రజాధనాన్ని కొల్లగొట్టి వాళ్ళకి దోచిపెట్టారని చెప్పి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, గతంలో కూడా ఐఎన్పిఆర్ గురించి, డిజిటల్ కార్పొరేషన్ గురించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటికి తీస్తే తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గారి పేరు వినిపించింది. అయితే తాజాగా ఇప్పుడు ఆయన ప్రజాధనాన్ని కొల్లగొట్టి సాక్షి పత్రికకు, మీడియాకు దోచిపెట్టారని ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారంటున్నారు. సో అసలు ఏం జరిగిందంటారు ఈ స్కామ్లో? ఈయన పాత్ర ఎంత అంటారు? ఎవరు నియమిస్తే ఈయన ఆ విధంగా చేశారంటారు? మీరేం చెప్తారు? అంటే ఇది నా కేంద్ర సర్వీసుల్లో ఉండాయన గతంలో దీనికంటే ముందు సెన్సార్ బోర్డు చైర్మన్గా చేశాడు ఈ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి అని అతను. సెన్సార్ బోర్డు చైర్మన్గా చేసిన అతన్ని తను కావాలని చెప్పని కేంద్ర సర్వీసులకు సంబంధించిన వ్యక్తి అయి ఉంటే అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేసి ఈ ఏదైతే ప్రసార మాధ్యమాలకు సంబంధించినటువంటి రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్గా ఆయన నియమించడం కూడా జరిగింది. నియమించినప్పుడు మామూలుగా నియమ నిబంధనలు ఏందాయంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికలన్నిటికి కావచ్చు, ప్రసార మాధ్యమాలకు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి రేటింగ్ను బట్టి, అంటే ఇప్పుడు ఏ పత్రిక ఎన్ని లక్షలు కొంటున్నారు దాన్ని బట్టి ఈ ఉన్న బడ్జెట్ని కేటాయించేసి వాళ్ళకి 5 లక్షలు ఉంటే వాళ్ళకి ఒక విధంగాను, 3 లక్షలు ఉన్న పత్రికకి ఒక విధంగాను అట్లా విడుదల చేస్తూ ఉంటారనమాట. అట్లా ప్రకటనలు ఇవ్వాలి. ఆ ఖర్చు ఎంతైతే ఉంటుందో తామాషా ప్రకారం, అంటే వాళ్ళని విభజించేసి ఆ దామాషా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. మరి ఆ నిబంధనలన్నింటినీ కూడా తొంగలో తొక్కి వాళ్ళకి సంబంధించినంత వరకు 800 పైచిలుకు కోట్ల రూపాయలు దానికోసం వినియోగిస్తే పత్రికా ప్రకటనలకి, మీరన్నట్టు 500 కోట్ల రూపాయలు, 574 కోట్ల రూపాయలు వివిధ మార్గాల ద్వారా సాక్షి దినపత్రికకి వీళ్ళకి ఇచ్చేశారు. ఈయనే కావాలని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది. ఈయన గురించి ఇంకో విషయం కూడా చెబుతాను నేను. మామూలుగా ఏజెన్సీలు కొన్ని ఉంటాయి. ఆ ఏజెన్సీల యొక్క పని ఏందయ్యా అంటే ప్రకటనలు తీసుకురావటం, ప్రభుత్వానికి కావచ్చు, ఈ సమాచార శాఖకి ప్రకటనలు తీసుకుని వస్తూ ఉంటారనమాట. వాళ్ళు ముందుగా కొంత మొత్తాన్ని వీళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తారు, ప్రభుత్వానికి డిపాజిట్ చేస్తారు. అంటే మేము మీకు ప్రకటనలు తీసుకొస్తాము కాబట్టి ఇంత వాల్యూమ్లో తీసుకొస్తామని చెప్పని వాళ్ళు ముందుగానే ఒప్పందం చేసుకుంటారు. దానికి సంబంధించినంత దానికి తీసుకురాకపోయినా మీరు ఇంత డిపాజిట్ చేయమని చెప్పిన వాళ్ళ దగ్గర డిపాజిట్ కూడా చేయించుకునే అవకాశం వీళ్ళకు ఉంటుంది. అట్లా డిపాజిట్ చేసిన సొమ్మును కూడా వీళ్ళు వాడుకున్నారు. ఇతని హయాంలోనే వాడుకోవడం కూడా జరిగింది. కనీసం కిమ్మనకుండా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు దిగిపోయేంత వరకు వాళ్ళకు సంబంధించినటువంటి ధనాన్ని కూడా ఎనికి ఇవ్వని సంస్థలు కూడా ఉన్నాయి. దాంట్లో కొన్ని సంస్థలకైతే ఇంకా ఎనికి కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో దాని గురించి మాట్లాడితే వాళ్ళని బెదిరించేసి నానా ఇబ్బందులు కూడా గురి చేసిన సందర్భం అనమాట. అంటే ఇష్టారీతిగా ఇప్పుడు అతను నియమించుకున్న వాళ్ళందరినీ కూడా ఒకసారి కనుక మనం గమనిస్తే చాలా స్పష్టంగా అతనికి అనుకూలంగా అతను ఏది చెప్తే అది చేసేవాళ్ళని మాత్రమే నియమించుకోవడం కూడా జరిగింది. ఈయన నియమించినప్పుడు కూడా ఈయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. చాలా ఉల్లంఘనలు జరిగాయి దీంట్లో, ఆయన పదవిలో కావచ్చు, ఆయన ఈ సమాచార శాఖలో కావచ్చు అంటున్నారు. ఇప్పుడు నా సందేహం ఏందంటే అతన్ని సమాచార కమిషనర్గా నియమించారు. అతను ఎవరెవరికి ఇవ్వాలో అట్లా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద ఇతను చర్య తీసుకునేటప్పుడు ఎవరికైతే లబ్ధి చేకూర్చారో ఆ సంస్థలను కూడా విచారణకు పిలిచి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇతనికి నియమ నిబంధనలు తప్పి ఇచ్చాడు, వాళ్ళ అర్హతలు ఏంటో వాళ్ళకి తెలుసు కదా. అంటే అయాచితంగా ప్రజల సొమ్ము వస్తే బొక్సంలో వేసుకోవటమేనా? వాళ్ళకి సంబంధించిన సాక్షి దినపత్రిక కావచ్చు, ప్రసార మాధ్యమం కావచ్చు, వాళ్ళని కూడా పిలిచి విచారించాల్సింది. ఎవరైతే లబ్ధి పొందారు ఇప్పుడు అంతిమంగా ఆ యాజమాన్యమే కదా లబ్ధి పొందింది. వాళ్ళని పిలిచి విచారించాల్సిన బాధ్యత ఉందా లేదా వీళ్ళకి? నిస్సందేహంగా దాని మీద కూడా దృష్టి పెట్టాలి. కుట్రకోణం ఎక్కడ జరిగింది, ఎందుకు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది, ఎవరితోటి మాట్లాడిచ్చాడు, ఆ ప్రకటనలు ఇవ్వడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, వాళ్ళు అట్లా అంటే అధికంగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అతని దగ్గర ఉన్నటువంటి ఉండాలి కదా.
ఎందుకు ఇచ్చాననే వివరణ ఉండాలి కదా, మరి అవి తీసుకోవాలి కదా. అంతిమంగా లబ్ధి పొందారు కదా వాళ్ళు. ఇప్పుడు సాక్షి దినపత్రిక కావచ్చు, సాక్షి ప్రసార మాధ్యమం కావచ్చు, అంతిమంగా లబ్ధి పొందింది వాళ్లే కదా. మరి వాళ్ళ మీద చర్యలు ఉండవా? నాకు దీని గురించి కొంచెం వివరంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది. ఎందుకంటే మామూలు దినపత్రికలో లేకపోతే ప్రసార మాధ్యమాల్లో దాని గురించి అయితే పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. నిత్యం విషం చిమ్ముతూ ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నా కూడా ఇప్పటికి కూడా దాని గురించి మాట్లాడకుండా, దాని గురించి అసలు ఎక్కడా కూడా పట్టించుకోకుండా వక్రీకరించి చిత్రీకరిస్తున్నారు చూడండి. దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. అంటే వాళ్ళు చేసిన ప్రతి పనుల్లో కూడా వాళ్ళ శాఖలకు సంబంధించి చూసుకుంటామంటే ఇప్పుడు అన్ని శాఖల్లో కూడా అతను మనుషుల్ని ఎందుకు నియమించుకున్నాడని స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా. ఇప్పటి వరకు లెక్కలు వచ్చిన దాని ప్రకారం మనకి సమాచార శాఖకు సంబంధించి ఈ బయటకు వచ్చినాయి. ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు కూడా. అంటే ఇల్లు కట్టే కార్యక్రమానికి సంబంధించిన సిమెంట్ కొనుగోలు కావచ్చు, ఇనుము కొనుగోలు కావచ్చు, ఇలా రకరకాలుగా అన్ని శాఖలకు సంబంధించి పేదలకి ఇల్లు కట్టించే దాంట్లో కూడా ఎంత లబ్ధి పొందారు, ఇళ్ల స్థలాలు ఎంత లబ్ధి పొందారు, ఇవన్నీ కూడా లెక్కల్లో బయటికి రావాలి రేపొద్దున. ఈ విజయ్ కుమార్ రెడ్డి అనే అతను గతంలో చేసింది నేను చెప్పినట్టు సెన్సార్ బోర్డుకు చేశారు. ఆ తర్వాత ఇతను ఆ పరిధికి, సమాచార పరిధికి ఇతను అర్హుడా కాదా మరి తీసుకొచ్చి నియమించారు. మీరు అన్నట్టు 2 సంవత్సరాలు దాన్ని 5 సంవత్సరాలు పొడిగించాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది ఎవరైతే ఉంటారో ఈ యాడ్ ఏజెన్సీలకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిపాజిట్లు కూడా వీడు వాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవి ఈరోజు వెలుగు చూపాల్సిన అవసరం అయితే నిస్సందేహంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రజల ధనం. ప్రజలు వాళ్ళు పన్నుల రూపాయన వీళ్ళకి చెల్లిస్తే వీళ్ళు ఇష్టారాజ్యంగా పంచిపెడతారా? దీనికి ఎక్కడో అడ్డుకట్టబడాలి కదా. ఇలాంటి వ్యక్తులకు శిక్ష పడితేనే కదా రేపు పొద్దున ఇంకోటి వచ్చి ఇలాంటివి చేయకుండా ఉండాలి అంటే. కాబట్టి సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నాయి. ఇది పక్షపాతి ధోరణితోటి అతను ఇచ్చినట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. మరి అతను చేశాడా? అతన్ని ఎవరన్నా ప్రలోభ పెట్టారా? లేకపోతే అతన్ని ఎవరైనా ఒత్తిడి చేసుకొచ్చి ఈ పని చేశారా? ఇది ఇప్పుడు నిస్సందేహంగా బయటికి రావాలి. ఎలాగో ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు కాబట్టి అంటే నేను అనేది ఇతనికి ఇచ్చారు, లబ్ధి పొందిన వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. అవును, ఆ సంస్థలకి ఇవ్వాలి కదా. మరి దాన్ని ఎవరు ఆ నష్టాన్ని ఈరోజు రికవర్ చేసేది ఎట్లా? ఇప్పటికే సాక్షి పత్రిక మీడియాపై వేరే రకంగా కూడా చాలా కేసులు కూడా ఉన్నాయి. కేసులు కాదు, దానికి వాళ్ళకు సంబంధించినటువంటి కాలపరిమితి దాటిపోయిందని చెప్పని న్యాయస్థానం మొట్టికాయలు ఇస్తే దాంట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది వెళ్ళి, అయ్యా మా పట్టకొట్టొద్దు, మేము 4,000 మంది పైన దీంట్లో పనిచేస్తున్నాము కాబట్టి మమ్మల్ని చూడండి అని చెప్పని వాళ్ళు న్యాయస్థానం ముందు మొరపెట్టుకుంటే దయతలిచి న్యాయస్థానం అనుమతితోటి నడుస్తున్నటువంటిది అది. న్యాయస్థానం అనుమతితోటి నడుస్తుంది. దీని కేంద్ర ప్రభుత్వం బ్రాడ్కాస్ట్ సంస్థలు కూడా దీని మీద ఈరోజు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పత్రిక మీడియాతో నాకు సంబంధం లేదన్నారు. ఎప్పుడైతే వాళ్ళ చెల్లెలకి ఆయనకి ఈ మధ్య ఆస్తి తగాదులు వచ్చాయో ఆయన ఒక ప్రెస్ మీట్లో నాది భారతి జగతి పబ్లికేషన్, నాది భారతి పేరు మీద ఉంది, సో నాది నా వైఫ్ది అని ఆయన నోటితో ఆయనే ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు ఆ సాక్షి పత్రికకు ఎవరైతే మీరన్నారో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దానిలో మరి జగతి పబ్లికేషన్స్ అంటే భారతి పేరు కూడా ఉంటుంది. మరి ఆవిడ కూడా కదా ఎవరైతే యాజమాన్యం స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తర్వాత ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా జరిగి ఉంటే దానికి సంబంధించిన వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. అదే నేను అంటుంది, ఇది నిస్సందేహంగా ప్రజాధనం దుర్వినియోగం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచిపెట్టారు. ఇతను దోచిపెట్టినా కూడా వాళ్ళు ఎలా తీసుకున్నారు, నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారు కదా. ఇది ప్రజలకు తెలియాలి అంటే, దాని మీద సమగ్ర విచారణ జరగాలి అంటే వాళ్ళను కూడా దీంట్లో తాకీదులు పంపించేసి వివరణ కోరాలి. వాళ్ళు ఏమి వివరణ ఇచ్చారో ప్రజలకు తెలియపరచాలి. తర్వాత వాళ్ళకి అక్రమంగా ఎంతైతే ఇచ్చాడో దానికి అపరాధ రుసుముతో సహా వసూలు చేయాలి వీళ్ళు. అప్పుడే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇలాంటి అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. సరే సార్, నోటీసులు ఇచ్చారు కాబట్టి చూద్దాం మరి ఆయన విచారణకు హాజరవుతారా లేదా తప్పించుకునే ప్రయత్నం చేస్తారా, ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.